హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మీ ముందుకి శ్రీ చిదంబరం గారు మూవీ టీంని అయితే తీసుకొచ్చేసాను. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అందరూ ఈ మూవీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది నాకు. మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. కేవలం మీరు తీసిన సినిమా కంటే కూడా మీరు ఇచ్చిన స్పీచ్తోనే మీరు వైరల్ అయిపోయారు. కానీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీ పరంగా కానీ అండ్ ప్రమోషనల్ పరంగా కూడా. ఆ ఇంట్రెస్ట్ని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకంటే మలయాళం మూవీస్ ఏమైనా బాగా ఎక్కువ ఇంట్రెస్టా? అలానే కదా, అన్ని సినిమాలు చూస్తాను. అంటే ఆ టీజర్ చూసినప్పుడు అది ఎక్కడో మలయాళం మూవీస్ లాగా, అంటే అలా తీయాలన్న ఆలోచనతో ఏమన్నా తీసారేమో అని. లేదండి, తెలుగు సినిమా తీయాలని అనుకున్నా. కాకపోతే ఇలాంటి సినిమాలు రావడం ఆగిపోయాయి మన దగ్గర. సో మనది వచ్చేటప్పుడు కొంచెం కొత్తగా ఉంది అంతే. అంటే మలయాళం మూవీస్ బాగా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, మేకప్ తక్కువ వేసుకుంటారు. సో అలా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కూడా మలయాళం మూవీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలా అంటే ఏం లేదండి, బేసికలీ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి మలయాళం మూవీస్ ఏవైతే ఉన్నాయో. మన దగ్గర అలాంటి మూవీస్ వచ్చాయి, మరి మధ్యకాలంలో కొంచెం తగ్గాయి. లైక్ మన సినిమా కూడా న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుంది అంతే. అంతే. అండ్ మీరు అంటే ఒక యాక్టర్గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఏముందండి, మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అన్నీ అనుకునే అన్నీ మంచిగా అవుతున్నాయి. రిలీజ్కి దగ్గరలో ఉంది. ఇంకా అందుకని ఏం కావాలి, వీటి కోసమే కదా చాలా మనం ఎఫర్ట్స్ పెట్టి సిన్సియర్గా ట్రై చేస్తున్నాం. సో హ్యాపీ అండి, ప్రజెంట్ అయితే వెరీ హ్యాపీ మూడ్లో ఉన్నాం. మీరు ఎక్కడో నాకు కొంచెం ఇంట్రోవర్ట్లా అనిపిస్తున్నారు. లేదండి, ఫస్ట్ క్వశ్చనే కదా. ఓకే, అలా ఏం కాదా? లేదండి. ఓకే, మీరు జనరల్గా గోదావరి అబ్బాయినా? అవునండి, మాది గోదావరి, రాజమండ్రి అండి నాది. ఓకే, అందుకే ఈజీ అయిపోయింది. అవునండి. అవును, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఈ 27 ఏంటండి? అదే మీ ఏజ్ ఎందుకు అందరూ ఆ ఏజ్ వాళ్ళనే అలా సెలెక్ట్ చేశారు? నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. నా టీం అంతా కూడా నా ఫ్రెండ్సే. ఓకే, అంతా కలిసి స్టార్ట్ అయ్యాం. అందులో మా అందరి ఏజ్ లో ఒకటే. అప్పటి నుంచే ఉందా ఈ సినిమా తీయాలి ఇలాంటి పిచ్చేవన్నా? ఇప్పుడు వచ్చిందండి? చిన్నప్పటి నుంచి 6th క్లాస్. నాట్ 6th క్లాస్ లో సినిమాలు పిచ్చి. ఇంటర్ ఇంజనీరింగ్ అయ్యే టైంకి తీయాలనే పిచ్చి మొదలైంది. ఓకే, కానీ అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండడం చాలా కష్టమేమో. కొంచెం ఈజీ అయిందండి, అందుకే అందరూ ఒకేలా ఉండడం వల్ల ఈజీ అయిపోయిందా? అందరూ అన్ని షేర్ చేసుకుంటారా లేదా ప్రాపర్ గా? లేదండి, అందరూ అన్ని పనులు అన్నిట్లో. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చామండి. షార్ట్ ఫిల్మ్స్ లో డైరెక్టర్ చేయాలి, యాక్టర్ చేయాలని ఉండదండి. మేమే అసిస్టెంట్ డైరెక్టర్లు, మేమే కెమెరామెన్లు, మేమే మేకప్ ఆర్టిస్ట్. సో అవి నేర్చుకుని వచ్చాం కాబట్టి అన్ని మేమే. ఓకే, సినిమాకి వచ్చేటప్పుడు కూడా అన్నీ అలా మేము ఇదే అని ఏమి ఫిక్స్ అవ్వం. మా జాబ్ మేము చేసుకుంటాం, అలానే మిగతా పనులు కూడా ఏమైనా హెల్ప్ ఉంటే మేము చేసుకుంటాం. అండ్ గోపి గారు, మీరు ఎలా వచ్చారు మూవీలో? రీల్స్ చూస్తారండి, యూట్యూబ్ కూడా ఫాలో అవుతుంటారు. తర్వాత ఆయన చూసి ఓకే ఒక రోల్ ఉంది ఇందులో చేస్తారంటే అలా వచ్చాను అనమాట, అంతే. ఓకే, ఎలా అంటే మీరు మంచి ఫ్రెండా చెడ్డ ఫ్రెండ్? అంటే చాలా ఉంటారు కదా. కొత్తగా పరిచయం ఫ్రెండ్ అండి సినిమాలో. అంటే ఇప్పుడు ఆయనకున్న లోపాన్ని ఏలెత్తి చూపించి నవ్వే ఫ్రెండా లేదంటే? నవ్వే ఫ్రెండ్. అంతేనా? అయితే మీరు మంచి ఫ్రెండ్ కాదు? లేదు, మంచి ఫ్రెండే. ఓకే, క్యారెక్టర్ గురించి అంటున్నారు. నేను బయట అనట్లేదండి, సినిమాలోనే అండి. సారీ, ఆ సినిమాలో అయితే అలాగే ఏడిపించే ఫ్రెండ్ అండి. చాలా షేడ్స్ ఉంటాయండి. ఓకే, ఆయనకా? జనరల్ గానే మీది అంటే మీ మాటలోనే కామెడీ జనరేట్ అవుతుంది. సో అది మీకు ఈజీ అయిందా ఈ మూవీకి? ఇంకా ఈజీ అయిందండి. అంటే అంతే కామెడీ సెన్స్ కానీ? అంతే, కామెడీ సెన్స్. కామెడీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కామెడీ చేయడానికి స్కోప్ ఉంది. ఆల్సో ఒక సిచ్యువేషన్ కి నేను లీడ్ తీసుకుంటాను అనమాట, అంటే తను ఏడిపించడంలో ఉంటుంది అనమాట. సో మీరు అన్నట్టుగా ఒక చెడ్డ ఫ్రెండ్ అన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, అది కొంచెం ఎంబైబ్ అవుతుంది ఆ సిచ్యువేషన్ లో అనమాట. అంతా మీరే చేశారు? ఈయన కూడా చేశాడు. ఆయన కూడా అంటే నాకేం తెలీదు, నేను అమాయకుడిని అన్నట్టున్నారు కానీ అది కాదేమో. లేదు, నిజంగా అమాయకుడు అంటాను. అవునా? చాలా చాలా. మీరు చెప్పండి. చాలా ఆ చాలాలోనే అర్థం. అయితే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఒక ఇంత గ్రూప్ ఉన్నప్పుడు చాలా నాటీ థింగ్స్ చేసుంటారు. అదే కొన్ని జనరల్ గా అలా చెప్పండి, అంటే వైరల్ అవ్వకుండా ఉండే చెప్పట్లే పర్లేదు. ఏది చెప్పినా వైరల్ అయిపోతారా? ఎంత సడన్ గా అంటే ఏం లేదండి, చిన్నప్పుడు
బేసికలీ మేము ఏం చెప్పేస్తావు నువ్వు ఏమి చెప్పు ఏం చెప్పినా ఒకసారి ఆయనకు చెప్పి ఏంటంటే సినిమా గురించే బేసికలీ డార్లింగ్ సినిమాకి ఇద్దరం ఇంట్లో చెప్పకుండా పొద్దునే బెనిఫిట్ షోకి వెళ్దామని వెళ్ళాం పొద్దున 5కి. మా సీనియర్స్ బ్యాచ్ ఉండేవాళ్ళు, కాలేజ్ స్కూల్ సీనియర్స్ అనమాట. వాళ్ళతో వెళ్ళిపోయాం. వాళ్ళు ఉంటే టికెట్లు వచ్చేస్తాయి అది ఇది అనుకోని మేము చిన్నపిల్లలు 7th 6th 7th 8th ఆ టైమే. అయితే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి పొద్దున్న ఇంట్లో లేచి నేను ఇంట్లో చెప్పకుండా సైకిల్ బయటకు అలా తీసుకొని వచ్చి నేను ఈడేమో వీళ్ళు ఇంట్లో అన్నాళ్ళతో వీళ్ళు ముందు రోజు కొత్త సైకిల్ కొన్నారు నాకు. కొత్త సైకిల్ వేసుకొని వచ్చేసాను నేను. నేను వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోల హడావిడి ఆ టికెట్లు ఆ భజనలో మేము మర్చిపోయాం సైకిల్ గురించి. సైకిల్ బయట స్థానం వేయడం మర్చిపోయాను. వెళ్ళిపోయాడు, నేను వెనకాల వచ్చా. నేను వచ్చినడికి ఈ లైన్ నా కోసం లైన్ లో నాకు స్పేస్ ఉంచాడు అనమాట. నేను వచ్చినడికి ఎరా నా సైకిల్ ఉంది బయట చూసావా అన్నాడు. సైకిల్ ఎక్కడ ఉందా అన్నాడు. పరుగు బయటికి వెళ్ళి చూస్తే సైకిల్ లేదు. సైకిల్ దొబ్బేయారు. ఇప్పుడు వాళ్ళు ఆడికి కుమ్మేస్తారు. అలా ఎందుకులే ఇంకా అది కదా మాకు కావాలి. సర్లేరా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ అయితే సినిమాకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇద్దరు లైన్ వదిలేసి లైన్ లోకి వెళ్తుంటే ఇలా పోలీసులు వచ్చి లాటిచ్చి కొట్టేసారు మధ్యలో దూరుతున్నారు. పక్కన సినిమా చూసి అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తనులు తిన్నా. అది చాలా కామన్ కదా అది. అండ్ అంటే ఇప్పుడు ఇంతమంది కలిసి ఒక మూవీ చేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి కదా, అంటే ఐ మీన్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఎక్కువే ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తారు. కలిసిపోవడం కూడా అంత ఈజీ మాకు. ఓకే, ఎన్నో ఫ్రెండ్షిప్ కాబట్టి మాకు అంత ఈజీ అండి. అంటే ఏ డిఫరెన్స్ వచ్చినా ఎవరి జాబ్ వాళ్ళు ప్రాపర్ గా చేస్తాం కాబట్టి మా లిమిట్స్ కూడా మాకు తెలుసు పర్సనల్ గా. నేను ఒక యాక్టర్ని కాబట్టి ఎంతవరకు నా సజెషన్స్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాను. ఇప్పుడు డైరెక్టర్ కాబట్టి మొత్తాన్ని చూసుకోవాలి కాబట్టి నేను సజెషన్ ఇవ్వాలి కదా ఫ్రెండ్ కదా అని చెప్పి నేను ఎక్కకూడదు. సో అట్లా అందులో అంతే అందరు సజెషన్స్ వీడు కన్సిడర్ చేస్తాడు. నేనన్నా యాక్టింగ్ చేస్తున్నప్పుడు అందరూ సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఆ న్యూయాన్స్ల గురించి వాటి గురించి నేను కన్సిడర్ చేస్తాను. బట్ డెసిషన్ షుడ్ బి మైండ్. సేమ్ అట్లా డైరెక్షన్లో అవుతుంది. అట్లా ఎవరు ఎక్స్పర్టైజ్ వాళ్ళది కాబట్టి ఫ్రెండ్షిప్ని కొంచెం పక్కన పెట్టి ఆ పర్టికులర్ టైంలో సినిమాకి ఉపయోగపడే మంచి డెసిషన్ తీసుకొని ఎదురుకి వెళ్ళిపోవాలి అంతే. ఓకే. అండ్ మీరు కూడా యాక్ట్ చేశారా మూవీలో? అసలు ఒక చిన్న రోల్లో కూడా? నా ఫ్రెండ్స్ అందరూ యాక్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ అందరినీ ఒక చిన్న క్యామియోలా ప్లేస్ చేశారు. మీకు అసలు అంటే స్క్రీన్ మీద కనపడడం ఇష్టం లేదా, లేదంటే మీరు కనిపించే స్కోప్ లేదా? లేదండి, బేసిక్లీ కనబడదాం అనుకున్నా చిన్న క్యామియోలా డైరెక్టర్లు కనబడతా ఉంటారు కదా. కానీ ఈసారి ఫస్ట్ సినిమా కదా, నా జర్నీకి ఇంపార్టెంట్ అయిన నా ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్రెండ్స్ అందరినీ ఒక చిన్న క్యామియోలా ప్లేస్ చేశాను. అది నాకు మోస్ట్ హ్యాపీ. గోపి గారు ఒక డైలాగ్ చెప్తారా? ఈ సినిమాలో అంటున్నారు. ఈ సినిమాలో అంటే అక్కడ అబ్జర్వ్ చేసిన ఒక వర్డ్ స్పాంటేనిక్లీ అని చెప్పి, స్పాంటేనియస్ అనే వర్డ్కి అక్కడ దాంట్లో అది అర్థం గుర్తొస్తుంది. మీరు ఊహించలేదు కదా నేను డైలాగ్ అడుగుతానని. కొంచెం స్క్రిప్ట్ ఆయన ముందే వచ్చారు కానీ నన్ను ఏం అడగలేదు, లేకపోతే మెథడ్ యాక్టర్ అండి, కొంచెం టైం పడుతుంది క్యారెక్టర్లోకి. అవునండి. అంటే మీరు బిగ్ స్క్రీన్ మీద కనిపించేది ఇది సెకండ్ మూవీ? సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ కోర్ట్ మూవీ యాక్ట్ చేశాను, ఒక నార్మల్ రోల్ అది. తర్వాత ఇది దీంట్లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది ఈ మూవీలో. ఫుల్ లెంత్. అంటే మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే కంటెంట్ వరకు ఒకలా ఉంటుంది, కానీ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కొంచెం నర్వస్గానే ఉండేది ఇనిషియల్ స్టేజ్లో టైంలో. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత డైరెక్టర్ ఇన్పుట్స్ని సరిగ్గా తీసుకోవడం, ఆ తర్వాత 1-2 times అది ప్రాక్టీస్ చేయడం, తర్వాత కో యాక్టర్స్తో మాట్లాడడం, తనతో వర్క్షాప్స్ బాగా హెల్ప్ అయినాయి నాకు పూర్తిగా. సో అక్కడ నుంచి ఓకే నార్మల్గానే అనిపించింది. వన్స్ అప్రోచ్ అయిన తర్వాత 1-2 takes అయిన తర్వాత డైరెక్టర్కి రిక్వైర్మెంట్ ఉంది, ఇది చేస్తే సరిపోతుందని ఒక క్లారిటీ మైండ్లో రన్ అవుతుంది కదా, అప్పుడు వరకు తర్వాత నుంచి ఫుల్ క్లారిటీ. ఓకే. అంటే ఎంత కంటెంట్ క్రియేషన్ చేసినా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే మూవీకి కెమెరాని ఫేస్ చేయడం ఆ టెన్షన్ అది ఉంటుందా, లేదా డిఫరెన్స్ ఏమి ఉండదా? అంటే నేను బ్యాక్ స్టేజ్ గురించి అడుగుతున్నా, స్క్రీన్ మీద గురించి కాదు. లేదండి, డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను ఎప్పుడేంటంటే నేను వర్క్ చేసేటప్పుడు నా కంఫర్ట్ జోన్లో ఉంటాను పూర్తిగా. ఓకే, నా థాట్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వెళ్ళేటప్పటికి మొత్తం న్యూ పీపుల్ అది ఉంటుంది. వీళ్ళకి ఒక సర్టన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా నావి కొన్ని అయితే లౌడ్గా ఇవ్వాలని ఉంటుంది, కొన్ని నా రీల్స్లో కంపేర్ చేసుకునేటప్పుడు. ఇక్కడైతే లేదు, అది సెటిల్గా ఇస్తే సరిపోతుంది అని ఉంటుంది. సో ఇదంతా డైరెక్టర్ విజన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక చేంజ్ ఉంటుంది అనమాట. వన్స్ ఆ డైరెక్టర్ విజన్లో మనం ఎంబైబ్ అయితే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అలా ఉంటుంది. అండ్ అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, మీ వర్షన్ ఆఫ్ స్టైల్ ఏదని మీరు రియలైజ్ అయ్యే టైంకి మీకు ఏమనిపించింది? నా స్టైల్ ఏంటో అయ్యా అలా ఎలా చెప్పాలి.
చూసేవాళ్ళు చెప్పాలి, మీకు అర్థమై ఉంటుంది కదా పోనీ. వినయ్ స్టైల్ ఏంటంటే కొంచెం రియలిస్టిక్ మేకింగ్ సైడ్ కొంచెం లీన్ అవుతాడు. అట్లాని మెలో డ్రామాస్ బోరింగ్ ఉండదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హైస్ అండ్ లోస్, మంచి మూమెంట్స్ ఉంటాయి. ఎమోషనల్ బాగా డ్రైవ్ చేసే రైటర్ డైరెక్టర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మేము ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా వీ యూస్ టు ఎక్స్పెరిమెంట్ అలాట్. సైఫై చేసేటోళ్ళం విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, ఒక క్రైమ్ చేసేటోళ్ళం అన్నట్లు కూడా హీ యూస్ టు మెయింటైన్ దట్ ఎమోషనల్ కోషంట్. ఓకే. అండ్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఫిల్మ్ రాయడం కష్టమా, షార్ట్ ఫిల్మ్ రాయడం కష్టమా? యాక్చువల్ రాయడం రెండు ఈజీ అండి. రాయడం ఈజీయా, డైరెక్ట్ చేయడం కష్టమా? డైరెక్ట్ చేయడం కూడా ఈజీ అండి. ఓకే. యాక్ట్ చేయడం కష్టం, ఏది కష్టం చెప్పండి సినిమా మొత్తం? థియేటర్ దాకా సినిమా తీసుకురావడం కష్టం. ఓకే. అవును, మరి యాక్ట్ చేయడం ఈజీ అన్నప్పుడు మీరు చేయాల్సింది కదా. యాక్ట్ చేయడం ఈజీ Act చేయడం నాకు easy, ఆడికి కాదు. అన్ని ఈజీయే, కానీ థియేటర్ వరకు రైటింగ్ బేసిక్లీ సినిమా చేయడం ఈజీ అండి నన్ను అడిగితే. కాదు, సినిమాని థియేటర్ దగ్గర తీసుకెళ్ళడం కూడా ఈజీ. మీలాంటి వాళ్ళు గట్టిగా పుష్ చేస్తే ప్రాపర్ ల్యాండ్. నాకే థింగ్ ఏంటంటే అదే అండి, మనకి ఇప్పుడు మాకున్నటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్ల మాకు కొంచెం మా జాబ్ ఈజీ అవుతుంది. కానీ ఇమాజిన్ ఒక అదే రైట్ ప్రొడక్షన్ ఇవన్నీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ మీకు బేసిక్గా సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అయింది. ఈవెన్ మూవీకి కూడా ప్రొడ్యూసర్స్ వరకు వెళ్ళడానికి చాలా హెల్ప్ అయింది కదా. సో ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అంటే ఈ రకంగా? ఇనిషియల్ డేస్ నుంచి మా థాట్ ప్రాసెస్ ఏంటంటే అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ త్రూ సోషల్ మీడియా అనేది మా బిలీఫ్. సో డబ్బులు లేకపోయినా సోషల్ మీడియా వాడుకొని ఏమైనా చేయొచ్చు అన్న ఫీలింగ్లో మేము మా ఓన్ వేలో ప్రమోషన్స్ అవి చేసుకునే వాళ్ళం స్టార్టింగ్లో, త్రూ ఫ్రమ్ అవర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆల్సో. సో అది హెల్ప్ అయింది ఇప్పుడు. యా. ఓకే. అండ్ మీకంటే ఫన్మోజీ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఐడియా రావడం కాదండి, నేను ఐడియా రావడం కాదండి, ఐ వర్క్ దేర్. ఓకే. యా, ఫన్మోజీ వాళ్ళకి దే హ్యావ్ దిస్ ఛానల్, అంటే ఒక చైల్డ్ ఛానల్ లాగా దే మెయింటైన్ దిస్ ఫన్మోజీ 2D అని. నేను వెన్ ఐ వాంట్ టు క్విట్ మై సాఫ్ట్వేర్ జిమ్, నేను సాఫ్ట్వేర్ చేసేటోని, సాఫ్ట్వేర్ జాబ్ నుంచి ఐఎమ్ ఆల్సో రైటర్ డైరెక్టర్. ఐ యూస్ టు రైట్ అలాట్. సో నాకు ఒక జాబ్ కావాలి అదర్ దెన్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్. నాకు ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే జాబ్ కావాలన్నప్పుడు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు రైట్ అండ్ డైరెక్ట్. అలా ఇలా ఒక మంచి కొత్త 2D యానిమేషన్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి రాయగలవాడా చేయగలవా అంటే చేయగలనని చెప్పి అది వదిలేసి దిగిపోయాను. లక్కీలీ ఇట్స్ వర్కింగ్ అవుట్. మంచిగానే వెళ్తున్నాయి, మంచిగానే నచ్చుతుంది జనాలకి. అండ్ మూవీలో అంటే ఇంతమంది ఆయన రైటింగ్, మీరిద్దరూ రైటింగ్, ఇంకా చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా రైటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. ఇంతమంది కలిసి రాశారా లేదా ఎవరి వర్షన్ వాళ్ళదేనా? మీ ఓన్లీ కంప్లీట్ గా రాశానండి. ఓకే. తర్వాత ఇంప్రొవైజేషన్స్ అన్ని కూడా లైక్ సెట్ లో కానీ ఏమైనా ఇంప్రొవైజేషన్స్ ఉన్నా, ఇన్పుట్స్ ఉన్నా, వీల్ కొలాబరేట్ మేకింగ్ అన్నది తనదే ఉంటుంది ఇప్పుడు. ఓకే. అందరూ జస్ట్ సజెషన్స్ ఇస్తారు. వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళకి ఏం ఇన్పుట్స్ ఉన్నా నాకు చెప్తే లైక్ అది వర్కౌట్ అవుతుంది అంటే వీల్ కొలాబరేట్ అండ్ యా. ఓకే. అండ్ అంటే కరెక్ట్గా ఈ ఐడియా ఇప్పుడు జనరల్గా ఒక్కొక్కళ్ళు రాసేది ఒక్కొక్క చోట కూర్చుంటే ఒక ఐడియా వస్తుంది, ఇలా ఉంటుంది కదా. మీరు అలా రాసేటప్పుడు ఏముంటుంది మీ మైండ్లో? ఏముంటుందండి, కవిగా చిదంబరం గడాలు ఇలానే ఉంటుంది. స్టోరీ మీరు స్టార్ట్ చేసే ముందు ఏ పాయింట్ లో ఈ స్టోరీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని? అంటే ఏం లేదండి, ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ప్రాపర్ రూరల్ డ్రామా చెప్పాలని అనుకున్న ఇన్సెప్షన్ ఐడియా అయితే అక్కడ స్టార్ట్ అయింది. అట్లానే బిల్డ్ చేశా. యా. అండ్ షూట్స్ అవి ఎక్కడెక్కడ చేశారు? మారేడుమల్లి ఐడియా ఉందా మేడం? రాజమండ్రి నుంచి మారేడుమల్లికి 70 కిలోమీటర్స్. అక్కడ మేము స్టే చేసేటోళ్ళం. బట్ యాక్చువల్ లొకేషన్ వచ్చేసి మారేడుమల్లి నుంచి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్లో. అక్కడ మనకి చాలా రిమోట్, అది పొల్లంగి అని ఒక చిన్న హ్యామ్లెట్ అనమాట, చాలా చిన్న ప్లేస్ అది. అక్కడే షూట్ చేసాం. వాళ్ళ ఇల్లులే వాడుకున్నాం. చిన్న చిన్న పాత్రలు కావాలంటే వాళ్ళనే పెట్టేశాడు. సో అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా ప్లెజెంట్ ప్లేస్. అక్కడ షూట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది షూట్ అక్కడే, కొంచెం షూట్ మన రాజమండ్రి చేసాం. ఈ రెండు ప్రాంతాల్లోనే జరుగుతుంది మోస్ట్లీ షూట్ అంతా. సపోర్ట్ అది బాగుంటుంది. ఆ ఊరు సపోర్ట్ అయితే ఇమ్మెన్స్ సపోర్ట్ అసలు. సూపర్. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత సినిమా ఊరు నిలబడింది. ఒక ఊరు కలిసి చేసిన సినిమా ఇది. వాళ్ళు మాకు లొకేషన్స్ వాళ్ళు మేము వాడిని అన్నీ కూడా ఇల్లులు అవన్నీ వాళ్ళవే. ఆ చర్చ్ వాళ్ళదే, వాళ్ళ ఊర్లో చర్చ్ అంత సీక్రెట్గా చూసుకునే ప్లేస్ కూడా మేము షూట్ అనేసరికి విత్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ మాకు ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగా ఒక్కొక్క షాట్లో అయితే చాలా ఎక్కువ మంది ఎక్స్ట్రాస్ కూడా కావాలి. వాటికి కూడా వాళ్ళే నుంచి ఉన్నారు పాపం నైట్ వరకు.
షూట్ ఉన్నంతసేపు వాళ్ళంతా అలవాటు అయిపోయారు మాకు, ఆ ఫ్యామిలీస్ అంతా అక్క బాబాయ్ అనే అలా అయిపోయారు, పిల్లలంతా చాలా ఎమోషనల్ అయిపోయారు మేము వస్తున్నప్పుడు. సో సపోర్ట్ అయితే ఇంకా గ్రేటెస్ట్ సపోర్ట్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ అవర్ ఫస్ట్ ఫిల్మ్. జనరల్గా ఇది ఎక్కడన్నా బయట సెటిల్ వేసి ఇవన్నీ చేయాలంటే మాకు చాలా గట్టి ప్రొడక్షన్ అవుతుంది. బికాస్ ఆఫ్ పుల్లంగి ఓన్లీ మేము ఎంత బాగా ఇప్పుడు చూసిన వాళ్ళంతా మీకు టీజర్ చాలా ప్లెజెంట్గా ఉందంటున్నారు. అది జనరల్గా క్రియేట్ చేయాలంటే సెట్లో వాటిలో మనకి చాలా ఎక్స్పెండిచర్ అయిపోయింది. అంత న్యాచురాలిటీ రాదేమో. ఆ ఊరు వెళ్ళిపోయి బేసికలీ న్యాచురల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల మీకు న్యాచురల్ గా అనిపిస్తుంది అంతే. ఆ ఊర్లో నిజంగానే కెమెరా ఎక్కడ పెట్టినా బ్యూటిఫుల్ గానే ఉంది. అండ్ అంటే మీరు స్టోరీ రాసేటప్పుడు ఈయననే పెట్టి తీయాలనే ఇదితోనే రాశారు? ఓకే, ఆయన ఆలోచనలోనే రాశారు. అవునవును, ఆడి కోసం రాసిందే. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి యాక్టర్ అవ్వాలి అనే ఇదితో కంప్లీట్ యాక్టింగ్. ఓకే, మరి ఎందుకు ఈ రైటింగ్ డైరెక్షన్? ఇష్టం నాకు, రైటింగ్ డైరెక్షన్ కూడా ఇష్టం. ఓకే, ఫస్ట్ అంటే ఇది చేయకూడదు అని లేదు కదా, అలా ఏం లేదు. నేను జనరల్ అంటే నాకు ఫిలిం మేకింగ్ అనే ప్రాసెస్ చాలా ఇష్టం మేడం. నాకు ఫిలిం మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ క్రేజీ. అంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కానీ లేదా ఆటోమొబైల్ ప్రాజెక్ట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ మీద కొంచెం ఐడియా ఉంది. కానీ నాకు అన్నిటికన్నా బాగా కొంచెం హై ఇచ్చి నేను ఇందులో ఉండాలేమో అని నాకు ఫీల్ ఇచ్చింది ఫిలిం మేకింగ్. అందులో ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ టాప్ చైర్స్. సో అందుకే రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ అలవాటు చేసుకుంటూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ, సో షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచే మేమంతా అన్నీ చూస్తూ ఏమైనా చదువుకుంటూ అట్లా నేర్చుకున్నాం. బట్ యాక్టింగ్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. ఓకే, అండ్ కంప్లీట్గా మూవీ మొత్తంలో యాజ్ అన్ యాక్టర్గా మీకు టఫెస్ట్ పార్ట్ అంటే ఏమని చెప్తారు? అదే అండి, ప్రీ ఇంటర్వెల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మన థియేటర్లో చూసినప్పుడు కూడా అంటే చూసేది నేనే, చేసింది నేనే. బట్ నా ఫస్ట్ సినిమా కాబట్టి ఏంటో ఐ బికమ్ సో ఎమోషనల్ అనమాట. నాకే జాలేసింది దాన్ని చూస్తే, నాకే కోపం వచ్చింది సురేష్ మీద, నాకే చాలా ఇదయింది. అంటే చాలా క్రూషియల్ సీన్, చాలా ఇంపార్టెంట్ సీన్ ప్రీ ఇంటర్వెల్ సీన్. చర్చ్ ఇంట్లో మదర్కి ఇడికి మధ్య ఎక్కువ రివీల్ చేయట్లేదు, భయపడుకో. సో ఆ ఇంట్లో ఆ సీన్ నాకు చాలా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్ నేను మంచిగా చేశాను రా అని షోల్డర్ ట్యాప్ చేసుకునే సీన్ అనిపించింది నాకు. చూసాక మీరు చెప్పాలి ఎట్లుందో. అంటే ఇప్పుడు మనం ముందు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి కదా. సో అందులో ఫుల్ అంటే ఆడియన్స్ కూడా మేబీ బాగా కనెక్ట్ అవుతుంది, అది ట్రాన్స్లేట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ సంధ్య గారు ఎలా వచ్చారండి? ఈయనంటే మీ ఫ్రెండ్. ఓకే, సంధ్య గారు ఇక్కడికి కాదండి, సినిమాలోకి. బేసికలీ త్రూ ఆడిషనే అండి. లైక్ ఇప్పుడు ఇంకా సినిమాకి షూటింగ్కి వెళ్తున్న ఒక ఆల్మోస్ట్ 15 days బిఫోర్ వీ గాట్ హర్ ప్రొఫైల్. ఆడిషన్ అదే తన ఆడిషన్ వీడియో అది చూసి సెట్ అవుతుంది అనుకున్న తర్వాత వీ డిడ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్, స్క్రిప్ట్ రీడింగ్ అది. సో బేసిక్లీ తనకి మా స్లాంగ్ రాదు, బట్ తను నేర్చుకొని ఆ వర్క్ షాప్స్ అది చేసి చాలా బాగా చేసింది. సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు హెల్ప్ చేశారు ఆ స్లాంగ్ కోసం? మరి మా స్లాంగ్ మీ ఆర్క్ చెప్పేస్తే. ఓకే, అంటే అందరూ కలిసి హెల్ప్ చేశారా, మీరు ఒక్కళ్ళే హెల్ప్ చేశారా? అందరూ చేస్తారండి. మీ అందరిలో గోదావరి ఎటకారం బాగుందండి. అంటే కనపడకుండా సైలెంట్గా వేసేస్తున్నారు. అంటే కొంచెం అయ్యో, ఆయనకు కొంచెం ఎక్కువే ఉంది నాకు అర్థమైంది. కాదు, ఇది కొంచెం రైటింగ్ లో కామెడీ అది రాయడానికి హెల్ప్ అయిందా? నేను హెల్ప్ చేశాడు. ఆయనకు కూడా ఎక్కువ అంటారా? నాకన్నా ఎక్కువ. నేను మాట్లాడట్లేదు అంతే. అదే అంటే జనరల్ గా నేను ఆయన షార్ట్ ఫిల్మ్స్ అవి చాలా చూశాను. ఆ టైమింగ్ అది చాలా బాగుంటుంది, అసలు పంచులు పర్ఫెక్ట్ గా పడుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం నాకేం తెలీదు, అసలు నేను ఏం చేయలేదు, నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాను అన్న ఇదిలో కూర్చున్నారు ఆయన. అవును, కానీ మీరు నోటెడ్ అండి ఆల్రెడీ. వాళ్ళిద్దరికేనండి? మీకు కూడా ఉంది ఎటకారం? లేదు. ఓకే, అదే ఎటకారం తెలిసిపోతుంది సార్. అంటే వాళ్ళిద్దరు కనిపించేలా వేస్తున్నారు, మీరు కొంచెం సైలెంట్గా. మీ గ్రూప్ అంతా ఇలాగ ఉంటుందండి? ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇంకా దారుణంగా ఉంటారా? మీ గ్రూప్లో జనరల్గా ఎంతమంది? మేము బేసికలీ నేను రావణ ఉన్నామండి, ఒక 10 మంది దాకా ఉంటాం. 10 మంది అందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్? అందరూ. ఓకే, కానీ ఇంతమంది ఆ ఏజ్ నుంచి ట్రావెల్ అవ్వడం మాత్రం చాలా గ్రేట్. అందుకే లక్కీ అండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇలాంటి పల్లెటూరు లవ్ స్టోరీలేనా? నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? లేదు, ఇది కదా నెక్స్ట్ టైం రైటింగ్ అండ్ అర్బన్ స్టోరీ. ఓకే, అండ్ ఇది కంప్లీట్ గా అంటే లవ్ స్టోరీయేనా? ఎమోషన్స్, యాక్షన్? యాక్షన్ అంటే ఇప్పుడు మీకు ఒక యాక్షన్ చూస్తే ఎంత హై వస్తుందో ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి అంత హై వస్తుంది. యాక్షన్ అని చెప్పను, యాక్షన్ ఉండదు సినిమాలో, బట్ ఒక యాక్షన్ చూస్తే వచ్చే హై మీకు కొన్ని డ్రామా నుంచి కొన్ని సీన్స్ నుంచి వస్తుంది ఆ హై. ప్రాపర్ ఒక లవ్ స్టోరీ అండి ఇది. వ్యాలంటైన్స్ మంత్లో వస్తుంది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ.
యా క్లీన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ అంతా కూర్చొని ఏ ఇబ్బెట్టు జోక్ ఉండదు, ఏ వల్గర్ జోక్ ఉండదు, వల్గర్ డైలాగ్ ఉండదు. మా సినిమాలో ఒక స్మోకింగ్ షాట్ కూడా ఉండదు, అంత క్లీన్గా ఉంటుంది సినిమా అంతా. యా ఓకే, సినిమా క్లీన్గా ఉంటుంది, ప్యూర్ లవ్ స్టోరీ. కానీ మీకు కూడా అంటే మరి ఇంత గ్యాంగ్ ఉన్నప్పుడు మీ అందరికి బోల్డ్ లవ్ స్టోరీలు ఉండే ఉంటాయి కదా. లవ్ స్టోరీలు లేవులేండి. ఆయన వైపు చూస్తున్నారు, ఆయనకున్నాయా? ఇప్పుడు ఎందుకులేండి అక్కడికి అంటున్నాను. ఇప్పుడు ఎందుకు లేదంటే ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు స్టోరీ రాసే వాళ్ళైనా వాళ్ళ రియల్ లైఫ్ నుంచి చాలా సిచ్యువేషన్స్ తీసుకొని రాస్తారు కదా. అలా మీరు అంటే మిమ్మల్ని చూస్తేనే అనిపిస్తుంది నాకు ఎక్కువ లవ్ స్టోరీలు ఉంటాయి. లవ్ స్టోరీలు అట ఏం లేవండి అక్కడ. అలా అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఏమి ఉండదండి. లైక్ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నా ఫ్రెండ్స్కి అయిన ఎక్స్పీరియన్సెస్, ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్. మరి ఆ ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్ గురించి అడుగుతున్నారు. అదేంటి ఉంటాయండి, నాకు తెలీదు, నేను ఉంటాయి. తెలివిగా చెప్తున్నారు మీరు. తెలివేం కాదండి బాబు, నిజమే. ఎన్ని ఉన్నాయి చెప్పండి జనరల్. ఏంటి ఎన్ని ఉండే అది ఏమన్నా నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తాను. ఏం లేవండి, ఏదో సెటప్ లైన్ ఉన్నాయన్నట్టు అడుగుతున్నారు. కౌంట్ చేయలేదు. మీరు చెప్పండి ఆయన గురించి పోనీ. చెప్పండి. నీకు తెలియకుండా ఉండవు కదా ఏంటి ఆయన లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే అంతే మన సినిమా. అవి సినిమా వల్ల నేర్చుకున్నాం మేము లవ్ అంటే ఏంటని, అంతేగాని ఐ డోంట్ హ్యావ్. సరే అండి, నమ్మేశాను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు నన్ను. అంటే ఇప్పుడు ఈ లవ్ గురించి చెప్పాలంటే ఆయన కరెక్ట్. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మీకు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదండి. అంటే 2 years నుంచి ఆల్మోస్ట్ జర్నీ చేస్తుంటారు. 2 years నుంచి అసలు ఎవరన్నా తెలియదు అంటే ఏంటి వీళ్ళ లవ్ స్టోరీస్ నాకు అసలు తెలియదు. ఉంటే ఉండొచ్చు కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీ ఇద్దరు నిజంగానే తోడు దొంగలు అయితే నాకు అర్థమైంది. మీకున్నాయండి ఒక్క లవ్ స్టోరీ చెప్పండి, జస్ట్ స్టోరీ చెప్పండి. మ్యామ్ అది పుల్లంగిలో ఉన్నప్పుడు తాపి పని చేస్తున్నప్పుడు ఐ యూస్ టు లవ్ లీలా అని. సినిమా స్టోరీ వద్దండి, సినిమా నేను థియేటర్ లో చూడాలా లేదో చెప్పండి. చూడండి మేడం. మరి అప్పుడు మీరు సినిమా స్టోరీ చెప్పండి. మొత్తం చెప్తానండి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వదిలేసి దెన్ యూ విల్ డెఫినెట్లీ కమ్. అది టీజర్ ట్రైలర్ చూస్తే నాకు కూడా తెలుస్తుంది. మీరేమన్నా మా లవ్ స్టోరీ లవ్ స్టోరీ లేదు లవ్ స్టోరీ అంత గొప్పగా ఉండదు. మాదే కాదు మేడం, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లా స్ట్రగుల్ అయ్యేవాడు ఎవరి లవ్ స్టోరీలు ఇంత అందంగా ఉండవు. అలా అవి అందంగా ఉంటే ఇటు ఎందుకు వస్తాం, అందులో మునిగి తేలుతూ ఉంటాం. కానీ అండ్ మీకు అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీ రాసిన దగ్గర నుంచి ఇప్పుడు థియేటర్స్కి తీసుకురావడం వరకు ఎంత టైం పట్టిందండి? ఎవరు బాగా సపోర్ట్ చేశారు, వెనక నిలబడ్డారు మీకు? అంటే ఎవరు? మా ప్రొడ్యూసర్స్ అండి, గోపాలకృష్ణ గారు, వినీషా గారు. వాళ్ళు నిలబడడం వల్లే ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఇమ్మెన్స్ సపోర్ట్ అసలు. అదే అండి చెప్తున్నా కదా, సినిమా చేసేయడం చాలా ఈజీ. ఎవరికైనా డబ్బులు ఉంటే సినిమా చేసేయచ్చు, కథ ఉంటుంది సినిమా చేసేయచ్చు. బట్ సినిమాని థియేటర్ దాకా తీసుకురావడానికి చాలా ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేయాలంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా పాలిటిక్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇలాగ ఒక క్లీన్ అటెంప్ట్ ఇస్తున్నప్పుడు ఈ సినిమా ఓటీటీ సినిమా, దీన్ని థియేటర్ కింద తీసుకొస్తున్నారు, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ అవన్నీ ఫైట్ చేసి సినిమా నమ్మి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారంటే అది ప్యూర్ మా వల్లేం కాదు, మేము సినిమా తీయడం వరకే. బట్ అక్కడ దాకా వస్తుందంటే అది మా ప్రొడ్యూసర్స్ వల్లే. అండ్ మీకు అంటే ఓవరాల్ మూవీ మొత్తంలో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, అబ్బా ఈ సీన్ భలే పడుతుంది అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నా సీనే. మీ సీనే అంటే మీది కూడా ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు కదా, మీరు అలా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు కూడా అబ్బా భలే చేశారు. ఆయన చూడలేదు ఇంకా ఇప్పుడు దాకా ఆయన చూడలేదు. చూడలేదా మీరు? చూడండి. ఓకే, చేసినప్పుడు అనిపించిందా? పోనీ చేసినప్పుడు అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్ చాలా బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఓకే, మీ ఇద్దరికి అది కామన్ సీన్ ఇందాక చూసాక మీకు నచ్చింది. చాలా పెద్ద సీన్. ఓకే, దానికే మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే అంటే మీ టీజర్ కింద కామెంట్స్ అవి చూస్తే ప్రతి ఒక్కళ్ళకి నిజంగానే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. చాలామంది అవును నాకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను అని పెడుతున్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ పాజిటివిటీ స్టార్ట్ అయింది అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి. అండ్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో February 6th మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.